కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని నడుపుతుందనే మాటని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? మా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ సంపదను పందికొక్కుల్లా దోచుకొని ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి ఎందుకని నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే విషయంలో ఫెయిల్ అవుతున్నారు? ఈ దుర్మార్గం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నీళ్లు వాళ్ళ ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులు వాళ్ళ ఫామ్ హౌస్కి పోయినాయి, నియామకాలు వాళ్ళ ఇంట్లో అయినాయి. మా ముఖ్యమంత్రి తొడగొట్టి పడగొట్టిండు కేసీఆర్, ఫామ్ హౌస్లో పడుకోబెట్టిండు. మాజీ ఎమ్మెల్యే మీ ఆలెట్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా, మరి ఎందుకని రాలేదు? వాళ్ళకి ఆ సోయ ఎక్కడిది? వాళ్ళకి ఏమున్నా డబ్బులు కావాలి, కమిషన్లు కావాలి తప్ప. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు 1500 కోట్లని అభివృద్ధి పనుల కోసం అని శాంక్షన్ చేశారు కదా, అందులో మీ వాటా ఎంత? వాటాల కోసం చేసిన నేనే నాకున్న రఘునాథపురం నుంచి పొట్టిమర్రే దారిలో రోడ్లు బాలేవు. మీకు ఒక నెలలో ఇవాళ ఇంటర్వ్యూ తీసుకుంటా, నెల వరకు ఆ రోడ్ కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. రోజు రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ ఏమో పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 15 సంవత్సరాలు తిరుగులేదు.